హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే స్టాక్స్. ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ అప్లై చేయాలా వద్దా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ November 19th ఓపెన్ అయి November 22nd క్లోజ్ అవుతుంది. ఐపీఓస్ ఓన్లీ లాట్స్లో మాత్రమే బై చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఐపీఓ మీన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అంటే ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుందన్నమాట. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా చేంజ్ అవ్వడం. ఐపీఓ ప్రైస్ వచ్చేసి 102 to 108 లాట్లో వన్ లాట్లో 138 షేర్స్ ఉంటాయి. మినిమం 1 లాట్, మ్యాక్సిమం 13 లాట్స్ అప్లై చేసుకోవచ్చు. రీటైల్ కేటగిరీలో ఈ ఐపీఓకి షేర్ హోల్డర్ కోటా కూడా ఉంది. November 12 లోపు ఎవరైతే ఎన్టీపీసీ షేర్స్ కొని ఉంటారో వాళ్ళకి షేర్ హోల్డర్ కోటాలో అప్లై చేసుకోవచ్చు. అలాట్మెంట్ వచ్చేసి 25th November ఉంటుంది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ 27th November. ఇంకా ఐపీఓ ఎన్టీపీసీ గ్రీన్ విషయానికి వెళ్తే, ఎన్టీపీసీ గ్రీన్ అనేది పిఎస్యు కంపెనీ. పిఎస్యు అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే కంపెనీ. ఎన్టీపీసీ గ్రీన్ అనేది ఒక పవర్ జనరేషన్ కంపెనీ. ఎన్టీపీసీ పవర్ జనరేట్ చేస్తుంది సోలార్ సెల్స్ నుండి. జనరేట్ చేసిన పవర్ని డిస్కమ్స్కి సెల్ చేస్తుంది. లైక్ టీఎస్ఎన్పీడిసి, ఏపీఎన్పీడిసిఎల్. లైక్ 1 megawatt సోలార్ జనరేట్ చేయడానికి మొత్తం సెటప్కి అరౌండ్ 5 crores ఇన్వెస్ట్ చేస్తారు. ఎన్టీపీసీ ఆర్హెచ్పిలో మెన్షన్ చేసింది వాళ్ళ టార్గెట్ 60 gigawatts. ఇట్ మీన్స్ 1 gigawatt ఈక్వల్ టు 1000 megawatts. సో ఎన్టీపీసీ టోటల్ టార్గెట్ 60,000 megawatts. సో వీళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే 3 lakh crores అమౌంట్ కావాలి. వీళ్ళు ప్రజెంట్ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత వీళ్ళ మార్కెట్ 91K crores. సో వీళ్ళు ఇంకా 2,08,000 crores కావాలి టార్గెట్ని రీచ్ అవ్వాలంటే. ప్రజెంట్ వీళ్ళ దగ్గర 3.2 gigawatt ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉంది. ఎన్టీపీసీ విండ్ నుంచి కూడా పవర్ జనరేట్ చేస్తుంది, బట్ ఇట్స్ చాలా తక్కువ. 3.2 gigawatts పవర్ జనరేషన్ సెటప్లో అరౌండ్ 2 gigawatts సెటప్ రాజస్థాన్లోనే ఉంది. రిమైనింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎంపీలో ఉంది. ప్రజెంట్ 3 gigawatts, నెక్స్ట్ ఇయర్ 6 gigawatts, తర్వాత ఇయర్ 11, నెక్స్ట్ 19 gigawatts. 2032 లోపు టార్గెట్ రీచ్ అవ్వడం ఎన్టీపీసీ టార్గెట్. నెక్స్ట్ 3 years 82% సిఏజిఆర్ గ్రోత్, తర్వాత 22% సిఏజిఆర్ గ్రోత్ అని ఆర్హెచ్పిలో మెన్షన్ చేశారు. ఇట్స్ నాట్ ఎ సింపుల్ గ్రోత్. ఇది కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్టీపీసీ అప్కమింగ్లో ఎక్సలెంట్ స్టార్ట్ అవుతుంది. డెవలపింగ్ కంట్రీకి పవర్ అనేది హ్యూజ్ అసెట్. ప్రతి ఇండస్ట్రీకి పవరే కీ రోల్. స్టిల్ ప్రజెంట్ జనరేట్ అవుతున్న పవర్ సరిపోదు. సో పవర్ జనరేట్ కంపెనీకి ఇది ఇంకా పాజిటివ్. ఇంకా వీడియోలోకి వెళ్తే, కంటెంట్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్ గోల్ 2030కి 5,000 gigawatts రెన్యూవబుల్ ఎనర్జీని టార్గెట్గా పెట్టుకుంది. లైక్ ఎన్టీపీసీ, అదానీ, టాటా పవర్ వాళ్ళు కూడా రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ ఉంది. కంపెనీ రెవెన్యూస్, ప్రాఫిట్ కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి. బట్ సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. బట్ ప్రజెంట్ వారి ఎనర్జీస్, ప్రీమియం ఎనర్జీస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో గవర్నమెంట్ 5,000 gigawatts 2030కి టార్గెట్ రీచ్ అయితే ఎన్టీపీసీనే కాదు, వారి ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్, టాటా పవర్, అదాని అందరికీ పాజిటివే. నెగిటివ్ మాట్లాడుకుంటే, బట్ నేను 35 రూపీస్లో ఎక్స్పెక్ట్ చేసా. 108లో ఐపీఓ వస్తుంది. అరౌండ్ 120+ ప్రైస్ టు ఎర్నింగ్స్లో వస్తుంది. ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. ఏసీఎంఈ, అదానీ గ్రీన్ కంటే ఎక్స్పెన్సివ్లో వస్తుంది. మేజర్ రెవెన్యూస్ టాప్ 9 క్లయింట్స్ నుండే 90% రెవెన్యూ వస్తుంది. ఎవరైనా క్లయింట్తో ఇష్యూస్ వచ్చినా, గవర్నమెంట్ చేంజ్ అయినా కొంచెం రిస్క్ ఎక్కువే. ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఏదైనా జరిగి చైనా నుండి ప్యానెల్స్ టైంకి రాకపోయినా రిస్కే. మేజర్గా రాజస్థాన్ నుండే కంపెనీ రెవెన్యూ 60% ఉన్నాయి. ఇవన్నీ కంపెనీకి ఉన్న మేజర్ రిస్క్లు. ప్రజెంట్ నేనైతే ఐపీఓ అవాయిడ్ చేస్తా. లిస్ట్ అయ్యాక అరౌండ్ 75 కిందకు పడితే అప్పుడు బై చేస్తా. ఐపీఓ అప్లై చేయాలనుకుంటే యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ నుండి ఈజీగా అప్లై చేయొచ్చు. వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. కంటెంట్ ఓన్లీ ఫర్ స్టడీ పర్పస్. మీ ఇన్వెస్ట్మెంట్ మీరే ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ.